అంటే నన్ను ఏదో చేస్తారు, ఏదో భౌతిక దాడులని. అసలు నిన్ను చేయాల్సిన పని ఏమి నాకు అర్థం కాలే. నువ్వు చొక్కా ఎప్పుకొని వేంపల్లి అడ్డరోడ్లో మంచం మీద పండుకో, తెల్లవారుదలు నీ జోలికి ఎవడన్నా వచ్చి అప్పుడు అడుగు. దానికి నీ ప్రాణానికి మాది హామీ. ఎందుకంటే నీకు థ్రెట్ ఉండేది నీకు వైఎస్ కుటుంబంతో. నువ్వు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు డిఎన్ రెడ్డి గారి అప్పటి మాజీ ఎంపీ ఇంటి దగ్గర నుంచి వస్తా అంటే ఒక పిన్ బాంబు కూడా నీ దాని మీద వేసినారు. నీకు అది కూడా గుర్తుండాలా. అట్లా నీకు వైఎస్ కుటుంబంతో థ్రెట్ ఉంది. నువ్వు ఈరోజు నీకు ఇష్టం లేకనో సరెండర్ అయ్యో నువ్వు వాళ్ళ దగ్గరికే పోయినప్పుడు, నువ్వు వైఎస్ వాళ్ళతోనే కలిసిపోయినప్పుడు ఇంకా ఆ తర్వాత నీకు థ్రెట్ ఎక్కడ ఉందో నాకు అర్థం కాలే. నీకు ఉండేదే వైఎస్ఆర్తో థ్రెట్, వాళ్ళతోనే కలిసిపోయినాక నీకు థ్రెట్ ఎక్కడుంది ఇంకా. కాబట్టి నువ్వు ఎక్కడ ఏమి తిరిగినా కూడా నీ జోలికి వచ్చేవాడు కూడా లేదని చెప్తూ, తర్వాత నాకు చావు అనేది ఎదురై వస్తే మీసం మెలేసి ఈ రాజమౌళి డైలాగులు ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. దాని గురించి కూడా వస్తాను. వేలుపులలో ఆ రోజు సంఘటన జరిగిన రోజు మొత్తం అంతా అక్కడ ఫైరింగ్ జరిగిన తర్వాత వాళ్ళు నిన్ను అటాక్ చేస్తే ఈ మీసము చిరునవ్వు ఏమైనా ఆన్నే ఉండాల్సింది. నీ వెహికల్ ఎక్కి పారిపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంకా శంకర్ రెడ్డి వాళ్ళు నిన్ను వెంటాడితే నువ్వు ఆదరాబాదరాగా ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డీజీపీతో మాట్లాడి మా సతీష్ రెడ్డి ప్రాణాలతో చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నాడు, మీరు అర్జెంటుగా పోండి అని చెప్తే అప్పుడు ఒక డిఎస్పీ వచ్చి ఈయన ఎక్కడో గుట్టల్లో నక్కి దాక్కుంటే ఆ రోజు డిఎస్పీ వచ్చి ఈయనను స్టేషన్కి పిలిచికొచ్చాడు. అలా అనేక సందర్భాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ యాక్టివ్గా ఆ ఫోన్లు చేసి నాకు రియాక్ట్ కాకపోతే నన్ను 100% వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళని మాతో అనేక సందర్భాల్లో ఆయనే చెప్పినాడు. మళ్ళా అంత నువ్వు చావు ఎదురొచ్చి ఆయన నిలబడి మీసం తిప్పుతా చిరునవ్వుతో ఆహ్వానించాల్సింది, ఎందుకు పారిపోయినావు? ఈ డైలాగులన్నీ ఏం నువ్వు మాకు తెలియదా? ఓ పక్క 2004లో తర్వాత ఇప్పట్లో బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అప్పుడు మా మండలంలో తెలుగుదేశం నాయకుడు మేమిద్దరు ఉండి ఫోన్ చేస్తే ఆ బూత్ పోయి పగలగొట్టండి మనం 2-3 వేల మార్జిన్లో ఉన్నామని చెప్పినావు. అంటే ఓ పక్క రిగ్గింగ్ జరుగుతుందంటే ఓ పక్క ఆ తర్వాత వేరే రూట్లో పోయే నువ్వు మీసము చిరునవ్వు ఇవన్నీ ఆ రోజు నిన్ను ఆ గుట్టలోంచి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే నీతో పాటు సహముద్దాయులను నిన్ను కొట్టకుండా పోలీసులు కుక్కలను బాదినట్టు బాదినారు. ఈరోజు నీ ఎమ్మడే ఉన్నాడు హేమాద్రి రెడ్డి, అతన్ని అడుగు ఆ రోజు పోలీసు వాళ్ళు కొట్టినారా లేదా. లాస్ట్కు మిమ్మల్ని వాయిదాకు తీసుకొస్తే పులివెందులకు వాయిదా నుంచి మళ్ళీ సబ్జీలకు పోయేదానికి మధ్య గ్యాప్లో మీరు బిర్యానీ అడిగినారని పార్సల్ మీకు బిర్యానీ చేస్తే అప్పుడు మీకు ఎస్కార్ట్గా ఉండే పోలీసులను కూడా సస్పెండ్ చేశారు రాజశేఖర గవర్నమెంట్ జగన్ సిఫారసుతో. నువ్వు అవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళా వాళ్ళ గురించి మాట్లాడతావు, మీసం అంటావు, ఆ తర్వాత మెలేషం అంటావు, ఆ తర్వాత ఇవన్నీ. ఒకటి సూటిగా చెప్తాను సతీష్ రెడ్డి గారికి, ఎందుకంటే ఇదేమి సీరియల్ ఎపిసోడ్ మాదిరి వద్దు. 2 ప్రశ్నలు అడుగుతాం, దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్తే తర్వాత అంతవరకు నేను నీ మీద మాట్లాడినా కూడా మాట్లాడను. మీరు 5 ఎలక్షన్స్లో 99, 4, 2009, 2014, 2019 5 ఎలక్షన్స్ ప్లస్ 96, 98 రాజమోహన్ రెడ్డి గారు ఎంపీకి పోటీ చేసినప్పుడు 2 ఎలక్షన్లు 5 + 2 7 ఎలక్షన్స్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పులివెందులలో జరిగినాయి. ఈ 7 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఎలాంటి దౌర్జన్యం చేయకుండా ఎలాంటి బూత్ క్యాప్చరింగ్ చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ జరిగింది నా హయాంలో. నాకు ఇంత మెజార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్స్లోనే వాళ్ళకి అంత మెజార్టీ వచ్చిందని నువ్వు సూటిగా దానికి ఎస్ నో అని చెప్పండి. రెండోది, ఇంతవరకు ఆయన ఎంతో ఉదార స్వభావుడు రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ కుటుంబం చాలా ఇది చేసినని మాట్లాడే మీరు వేలుపుల సంఘటనలో మళ్ళా సూటిగా అడుగుతున్నా, ఆ రోజు గన్మ్యాన్ ఫైర్ చేసినాడా? గన్మ్యాన్ దగ్గర ఉండే వెపన్ తీసుకొని మీరు ఫైర్ చేసినారా? తర్వాత నిజంగా గన్మ్యానే కానీ ఫైర్ చేసింటే మీరైతే ఏదైతే పోడుకుంటారో వైఎస్ కుటుంబం కానీ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళు తప్పు చేసినట్లు, లేదా నువ్వే కన్నా గన్మ్యాన్ వెపన్ తీసుకొని ఫైర్ చేసినట్టు అయింటే నువ్వు అందరినీ మాతో పాటు తెలుగుదేశం పార్టీని అందరినీ మోసం చేసి ఆ తర్వాత నువ్వు తప్పుడు ఆ తర్వాత ఇదైనట్లు. ఈ 2 ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు. అంతవరకు నువ్వేదన్నా మా గురించి మాట్లాడినా కూడా మేము నిన్ను మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇంకా చివరగా ఆయన మొత్తం ప్రెస్ మీట్ అంతా కూడా నాకు ఒకటి సంతోషించాల్సిన విషయం ఏంటంటే, పక్కన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాను పెట్టుకొని
ఈ పక్క 2 సార్లు మేయర్ అయిన అతన్ని పెట్టుకొని ఈయన గంటలు గంటలు మాట్లాడతా ఇతనితో మా పార్టీ నుంచి వచ్చిన అతనితో మాట్లాడే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత తగ్గుపడిందా, ఇంతగా దిగజారిందా అనేది అదొక్కటి నాకు సంతోషకరమైన విషయం. మమ్మల్ని ఏం టార్గెట్ చేయలే. మేము సతీష్ రెడ్డి ఇందాక చెప్పినా కదా 15-20 ఇయర్స్ బాగా జస్ట్ లైక్ బ్రదర్స్ మాదిరి ఉన్నాము. ఏదో మాట్లాడుతాడు, ఏదో మాట్లాడుకున్నట్టు ఇంకా ఆ మాట అనేది శృతి మించి తారాస్థాయికి పోయింది. లాస్ట్కు మా యువనాయకుని లోఫర్ అని అదని. ఎందుకంటే ఆయన గతంలో మీరందరూ ఉన్నారు కడపలో, ఆయన డిప్యూటీ చైర్మన్గా ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు వచ్చి ఆయన పనితీరు బాగాలేదని ఒక రకంగా మందలించాడు. అది మనసులో పెట్టుకొని ఆయన పార్టీలోంచి పోయేదానికి కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను అనవసరంగా వాళ్ళు ఇట్లా చేసినందువల్ల నేను ఇట్లా పోయినా కదా, లేదంటే నేనే ఇన్ఛార్జిగా ఉండు, నేనే అధికారం అనుభవిస్తాను కదా అనే ఒక బాధ లోకేష్ గారి మీద ఉంది. ఆ బాధను ఏటంటే ఆ టైప్లో ఎక్స్ప్రెస్ చేసేందుకు మేము తట్టుకోలేకపోయి దానికి ఆయన కౌంటర్ ఇస్తే దానికి మమ్మల్ని వ్యక్తిగతంగా ఏదో రామలింగాడు అయితే ఇంకంటే ఆయన చేయలేదా, ఆయన సారాయి వ్యాపారము సారాయి సవాలు పాడుకున్నాడు ఒకసారి వేంపల్లిలో. ఎవరు బిజివేంలో వీరారెడ్డి గారు అంతా ఉన్నప్పుడు సారాయి వేరే వాడు అమ్ముతాడని కాశ్యం అనే వ్యక్తిని తీసుకొచ్చి గోడౌన్లో వేసి కొడితే వాడు చనిపోయినాడు. ఈ చరిత్ర పర్సనల్గా పోతే అందరిది ఉంటుంది, కానీ అది ముందే ఫ్యాక్షన్ నేపథ్యం, ఫ్యాక్షన్ కుటుంబం. దాంట్లో అప్పుడు పరిస్థితుల్లో అప్పుడు సర్వైవల్ కావాలంటే ఏం చేయాలో ఏమనేది మేము డెసిషన్ తీసుకొని చేసుకుంటాం. అయినా నువ్వు 95లో తర్వాత నువ్వు ఎంపీపీగా నిలవన్నావు. అప్పుడు ఫైరింగ్ జరిగి ఎవడో అమాయకుడు చనిపోయాడు, మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడైనా ఏదో సూపర్ 6 చేయలే అంటున్నావు, మేము చేసినామంటున్నాం. మాకు తెలిసి సూపర్ 6 మహిళలకు 1500 అనేది ఒకటి P4 విధానంలో చేయాలని చూస్తాడు. నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సు కూడా తొందరలోనే అయిపోతాయని మేము పదే చెప్తున్నాం. వాటిని విమర్శనాత్మకంగా విమర్శించు, మేమేం కాదనిలే. వ్యక్తిగత టార్గెట్ పెట్టుకొని అదని ఇదని మాట్లాడితే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని అప్పుడు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. తీవ్ర పరిణామాలు అంటే భౌతిక దాడులు కాదు. మీ ఇంటి దగ్గరికి వస్తాం, ధర్నా చేస్తాం, గొడవ చేస్తాం, నిన్ను నిలదీసి నీతో క్షమాపణ చెప్పించేంత వరకు కూడా ఇడిచిపెట్టాం. అదే మరి నేను చెప్తున్నా, ఆయన అట్లా భ్రమపడతాడు. సతీష్ రెడ్డి గారు తీవ్ర పరిణామాలు ఉంటాయంటే నేను చెప్పింది ఇది. ఆయన అట్లా వ్యక్తిగత భౌతిక దాడులు ఏం చేయాలి? అసలు నేను ఒకటి చెప్తున్నాను, మీరు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఎలక్షన్ రోజు సతీష్ రెడ్డి గారు అబ్బాయి మా బూత్లో ఉండే ఏజెంట్లను పీకి దౌర్జన్యం చేసి మా చిన్న లోపల ఉంటే కూడా స్కార్పియోను సరౌండింగ్ చేసి స్కార్పియోను అద్దాల పగలగొట్టి కూడా చేశాను. నా దగ్గర వీడియోలు ఉంది. మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం ఆ రోజే. ఈరోజు మేము నిజంగా వాళ్ళు అన్నట్టు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఆ పిల్లాడు మళ్ళీ లేడు. ఆ పిల్లాని ఇప్పుడైనా మా మీద దాడి చేసినాడని తీనాడు సేవని పెట్టచ్చు. మరి అట్లా స్టార్టింగ్ మేము మాకు అవసరం లే. ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడతాం. భౌతిక దాడులు ఇందాక చెప్పినా కదా, వాళ్ళ ఊరు వేంపల్లి అడ్డరోడ్డులో బట్టలు చొక్కా ఇప్పి పనుకోమను, ఆయనకు వచ్చిన ఇబ్బందే లేదు.